నీతిమంతులు. హల్లెలూయా. నీతిమంతులు ఎలా ధైర్యంగా ఉంటారంట? సింహం వలె. దేవుడు అరణ్యములో అనేక జంతువులు ఉంటాయి అడవిలో, కానీ సింహాన్ని దేవుడు ఎంచి దానికున్న ధైర్యంతో నీతిమంతుడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడట? ధైర్యముగా. నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అని దేవుడు ఎవరి గురించి మాట్లాడు. చూడండి, బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక తీయాలి, చూడాలి, 3వ అధ్యాయము. అందరూ బైబిల్ గ్రంథం ఉన్నవారు, చదువు వచ్చిన వారందరూ కూడా తీసి చూద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. చాలు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తే, అదే దేవుని వాక్యం ఏముంటుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. ఈ భూమి మీద అనేక మంది జనాంగం ఉన్నారు. అనేక జాతులు, కులాలు, మతాలు, వర్గాలు, పలు విధాలైన ప్రజలు భూమి జీవిస్తున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడట. మరి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంటే వాళ్ళెవరు? నీతిమంతులుగా ఎవరు నీ దేవుడు అంటున్నాడు, పిలుస్తున్నాడు. చాలామంది ఎవరికి వాళ్ళే నీతిమంతులు, ఎవరికి వాళ్ళే మంచుడు, ఎవరికి వాళ్ళే యథార్థవంతులు, ఎవరికి వాళ్ళే సత్యవంతులు, ఎవరికి వాళ్ళే నా అంత మంచోళ్ళు ఎవరు లేరు అని అనుకునేవాళ్ళు కోవు కళ్ళలు. ప్రైజ్ లార్డ్. కానీ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యం సెలవిస్తే, దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతులు సింహం వల్ల ఎలా ఉంటారట? ధైర్యముగా. నీతిమంతులు లేకపోతే అసలు నీతిమంతులని ఎవరిని అంటున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూమి మీద పుట్టిన వారు ఎవరు కూడా నీతిమంతులని దేవుడు చెప్పట్లేదు. నీతిమంతుడు ఎవడు లేడంటున్నాడు. కానీ నీతిమంతులుగా ఎవరిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడంటే, అదే 3వ అధ్యాయంలో మరొక మాట చదివితే, ప్రైజ్ లార్డ్. అల్లే చెప్పండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఎవరు నీతిమంతులంట? క్రీస్తు యేసు ద్వారా నమ్మువారు ఎవరైతే ఉన్నారో వారు ఉచితంగా ఎలా తీర్చబడుతున్నారు? నీతిమంతుడు. ఎవరిని నమ్మాలి? ఎవరిని విశ్వసించాలి? మన ప్రభు అయిన యేసుని మాత్రమే నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే, ఆయన సృష్టికర్త, జీవాధిపతి, మరణాన్ని గెలిచిన వాడు, సమాధిని సమాధిగా చేసినవాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ దినాల్లో మనుషులు నమ్మేవాళ్ళు ఉన్నారు, బంధువులు నమ్మేవాళ్ళు ఉన్నారు, స్నేహితులు నమ్మేవాళ్ళు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నారు, అనేకుల్ని అధికారులు నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ యేసుని నమ్మేవాళ్ళు లేకుండా అయిపోయారు. కారణం ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడున్నాము, దేవునితో మనకు సంబంధం లేదు. మనుషులే మనకు కనబడుతున్నారు, మనుషులే మనం ఎదురు ఉన్నారు. మనుషులను ఆధారం పట్టుకొని ముందుకు వెళ్ళిపోతే బాగుంటుందని చాలామంది మనుషులను ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నమ్మువారు. ఎవరిని నమ్మాలి? ఈ భూమి మీద జీవించేది కొద్ది కాలమే, 60, 70, 80, తర్వాత ఈ యాత్ర ముగించబడుతుంది ఖచ్చితంగా. కానీ నీతిమంతులుగా తీర్పు తీర్చబడితే ఆ నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుడి వలె తేజరిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి మీద జీవించేది కొంతకాలం అయితే, యుగ యుగాల్లో జీవించేది శాశ్వతం. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన రాజ్యంలో
శాశ్వత కాలం మనం జీవించబోతున్నాం. ఆ శాశ్వతమైన రాజ్యాన్ని మనం పొందాలంటే ఈ భూమి మీద మనం నీతిమంతులుగా మార్చబడాలి. నువ్వు మనుషులను నమ్మటం ఇక మానేయటం మంచిది. లోకంలో ఉన్న ప్రజలను, లోకంలో ఉన్న నరమాతులను నమ్మి నువ్వు చాలా విషయాల్లో మోసగింపబడ్డావు, మోసపోయావు. ప్రైజ్ లార్డ్. మనుషులు నన్ను మోసం చేశారు అన్నవాడు చేతులెత్తండి. నేను మోసగింపబడ్డాను అన్నవాడు చేతులెత్తండి. నేనే మోసం చేస్తాను అన్నవాడు చేతులెత్తండి. ఇది చెప్పరు, ఇది అసలు ఎత్తారు. ప్రైజ్ లార్డ్. ఎవరన్నా మోసం చేశారంటే చేయుతావు. నేను మోసం చేస్తానంటే అసలు చెయ్యేస్తాం, ఎందుకంటే దాంట్లో నేను లేను అనుకుంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రభు మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయడు, మోసం చేసే దేవుడు కాదు. మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మనల్ని మోసమే చేయడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే మరి నీతిమంతులు ఎవరంటే నడిపించబడేవారు ఎవరైతే ఉన్నారో ఉచితముగా విమోచన అంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వారిని దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతులు. చూడండి, దానికి 8వ వచనం చూస్తే 25వ వచనం కంటిన్యూ చేస్తే, పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున దేవుడట ఓరిమి వలన ఉపేక్షించాడట. అంటే ఓర్పు సహనముతో మనం చేసిన పాపము విషయమే ఓర్చుకొని భరించుకొని నీ గురించి దేవుడట పాపమునకు శిక్ష మరణమైతే ఆ మరణం విషయమే నీకు రాకుండా నిమిత్తము దేవుడు దీర్ఘశాంతుడే భరించాడు. ప్రైజ్ లార్డ్. మనల్ని ఓర్చుకునేవారే లేరు. నేను సహించుకుంటాను, ఇప్పుడు దాకా సహించుకున్నాను, ఇక నేను సహించుకోలేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంట మన పాపముల విషయమే ఏం చేశాడంట? ఓర్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్. అల్లే చెప్పండి. ఈ భూమి మీద తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా మనుషుడే సుఖంలో ఉన్న ప్రజలు శిక్ష వేస్తున్నారు. భార్య భర్తకు శిక్ష వేస్తుంది, భర్త భార్యకి శిక్ష వేస్తూ ఉంటాడు, పిల్లలు తల్లిదండ్రులకు శిక్ష వేస్తారు, తల్లిదండ్రులకు పిల్లలకు శిక్ష వేస్తూ ఉంటారు. కానీ ఓర్చుకునే వాళ్ళు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనుషుల్లో ఏం లేదు, ఓపిక లేదు. దేవుడికి అంట ఏముంది? ఓపిక, ఓర్పు. ఎందుకు ఓర్చుకున్నాడు? నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పాడైపోవటం, నువ్వు నరకానికి వెళ్ళిపోవటం, నువ్వు నాశనం అయిపోవటం దేవుడికి అంత మాత్రం ఇష్టం లేక పూర్వము మనం చేసిన పాపం విషయమే దేవుడు అంట ఓరిమి కలిగి. చదవండి. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలన తన నీతిని మన ఎదుట మనకు కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. ఆయనను కరుణాధారముగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు వరకు బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతునిగా తీర్చువాడినే యుండుటకు ఆయన అలాగు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఓర్చుకున్నాడు కనుక నువ్వు నీతిమంతుడు, లేకపోతే ఎప్పుడో నశించిపోవటం. అంటే మనుషునికి పాపము చేయటం అనేది అలవాటుగా మారిపోయింది. అది ఒక పనిగా పెట్టుకున్నారు పాపం చేయటం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే మనసు లేదు. లంచం తీసుకుంటాడు, డబ్బులకి ఏ పనైనా చేసేస్తాడు, తప్పు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు. మరి ముఖ్యంగా ఏ పనైనా సరే తన స్వార్థాన్ని ఆధారం చేసుకుని ఏ తప్పైనా చేయడానికి మనుషులు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. అది పాపముగా అతను ఎంచట్లేదు, మనుషుడు ఎంచట్లేదు. కానీ ఆ పాపానికి మనుషుడు శిక్ష వేయకపోవచ్చు, కానీ దేవుడు ఏమేస్తాడు? శిక్ష. హల్లెలూయా. ఆ శిక్ష పడట్లేదని చెప్పి మనుషుడు ఇంకా ఏం చేస్తున్నాడు? పాపం చేస్తూనే పోతున్నాడు. దేవుడు ఓపికతో ఓరిమితో మనల్ని తన నీతిని కనపరచు నిమిత్తము ఈ భూమి మీద మళ్ళా మనకి సజీవమైన రాళ్ల వలె మనల్ని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. మనం మరుదినము చూస్తున్నామంటే, నెక్స్ట్ డే కళ్ళు తెరిచి మనం భూమిని చూస్తున్నామంటే అది దేవుని ఉచితమైన కృప. లేకపోతే ఏదో మంచితనం బట్టో, మన మంచితనం బట్టో, మన నీతిని బట్టో, మనకున్న
ఆ డబ్బు బలం బట్టో, ఆర్థిక బలం బట్టో, లేకపోతే ఆస్తిపాస్తులను బట్టో మనం బ్రతకట్లా. దేవుని ఉచితార్థమైన కృప, హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప మనల్ని ప్రతిదినము నూతనపరిచి కాపాడుకుంటూ వస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్నటి దినాన ఉదయకాల సమయంలో ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే ఓ పాప పొద్దునే మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, మరి ముఖ్యంగా భర్త ఉన్నాడు, మంచి ఫ్యామిలీ, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు, 2 మధ్య ఏ కలత లేదు, సమాధానము, సంతోషం, ఆనందం, ప్రశాంతమైన జీవితం ఉంది. వాళ్ళు చక్కగా నడిపించబడుతున్నారు. చిన్న పిల్లలు, ఇంత పిల్లలు. నేను మొన్నటి ఉదయకాల సమయంలో ఫోన్ వస్తే ఏంటమ్మా ఏం జరిగిందనంటే గ్యాస్ పట్టేసిందంట. ఏం పట్టేసింది? గ్యాస్ పట్టేసింది. అంతకుముందే ఈ ప్రాబ్లం ఉందంట. చూస్తారు దగ్గర 30 సంవత్సరాలు కూడా లేదు, 30 లోపే అమ్మాయికి. అయితే మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, పిల్లలు కొంచెం ఎదిగారు, మంచిగా వాళ్ళ కుటుంబం నడిపించబడుతుంది. గ్యాస్ పట్టేస్తే అలా కుప్పగోలు పడిపోయిందంట. చుట్టుపక్కల అందరూ కూడా మొఖం కొట్టడం, అలాగా కళ్ళు తేలేసినట్టుగా ఉంటే మొత్తానికి మొఖం కొట్టారు. ఏమాత్రం చలనం లేదు. అలాగే స్పీడ్గా పరిగెత్తుకుంటా ఆటోలు తీసుకుని వెళ్ళి మొత్తానికి హాస్పిటల్ చేస్తే ఆన్ ది స్పాట్లో ఆన్ ది వేలో అమ్మాయి చనిపోయింది. వయసు ఎంత? 30 లోపు. ఏముంది? గ్యాస్. అలే మనుషుని జీవితము అశాశ్వతం. మనుషుని జీవితం ఏంటి? అశాశ్వతం. దేవుడు శాశ్వతుడు. హల్లెలూయా. మనుషుడు ఏదో అనుకుంటాడంటే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఎలాగైనా బ్రతికేస్తాను, ఎలాగలా బ్రతుకుదాంలే అని ఏది పడితే చేసేసి నడిపించబడుతున్నాడు. కానీ నీతిమంతుడు అనబడిన వాడే మాత్రమే ధైర్యంగా ఉంటాడు, సురక్షితంగా, క్షేమంగా ఉంటాడు. కొంతమంది బాప్తీసానికి చాలా జాగు చేస్తూ ఉంటారు, రక్షించబట్టానికి, నీతిమంతులుగా మార్చబట్టానికి చాలా వెనకంజ వేస్తూ ఉంటారు. యేసుప్రభు అంట ఉచితంగా నీతిమంతులుగా చేయటానికి ఆయన విమోచన క్రయధనాన్ని, తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. హల్లెలూయా. అందుకనే ఉన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వలె. అంటే ఎప్పుడైతే నువ్వు నీతిమంతులుగా మార్చబడతావో, ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడతావో, ఎప్పుడైతే ఆయన రక్తంలోకి నువ్వు యొక్క జీవితం నడిపించబడుతుందో, నీ యొక్క జీవితం ఎట్లా మారుతుంది తెలిసిన? సింహం వలె ధైర్యంగా ఉండే అనుభవం. ఏ ధైర్యం వస్తుంది? ఈ భూమి మీద జీవించటం మాత్రమే కాకుండా ఖచ్చితంగా నిత్యత్వంలో నేను కనబడతాననే ధైర్యం వాళ్ళకి కలిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహం ఎలా ఉంటుంది తెలిసిన? అడవిలో ఏ జంతువు రాని, ఎంత పెద్దదాని రాని, ఎంత ఆకారంలో ఉండగాక అది వెనక్కి తిరిగి వెనక్కిపోయే అనుభవం దానికి లేదు. సింహాన్ని కొట్టినవాడే లేడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. సింహము అంత ధైర్యం కలిగింది. తను పంజాబ్ ఇచ్చిన తన ముఖం వచ్చేస్తే కానీ తను అడవికి రాజు అట. అడవికి ఏంటి? రాజు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, దాంతో నీతిమంతుడిని దేవుడు పోల్చాడు. నీతిమంతుడు అలా ఉంటాడట. హల్లెలూయా. ఒక మనుషుడు ఆ యొక్క సింహాన్ని చూస్తే ఏం చేస్తాడు? భయపడిపోడు, వణికిపోతాడు, పారిపోతాడు, ఉండడు, అక్కడ నిలవడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే బ్రతుకు జీవుడు అనుకుంటే వెళ్ళిపోతాడు. కానీ దేవుడు చూడండి, నీతిమంతుల్ని దేంతో పోలుస్తున్నాడు తెలిసిన? సింహం వలె ధైర్యంగా ఉండే అనుభవంతో పోలుస్తున్నాడు. ధైర్యం కావాలి. ఈ దినాల్లో చాలా మందికి ఏమి లేదు, ధైర్యం లేదు. నా బ్రతికేంటి, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా ఆర్థిక ఇబ్బందులు, నా కుటుంబ జీవితము, నా వ్యక్తిగత జీవితము, నాకున్న రోగాన్ని బట్టి నాకు ధైర్యం సరిపోవట్లేదు, పలు విధాలైన అనుభవాలతో అధైర్యంగా జీవించేవాడు చాలామంది ఉన్నారు. రేపు బతుకుంటానా, రేపు ఏమవుద్దో, నేను నిలిచి ఉంటానా, నా పిల్లలు ఒకవేళ నేను లేకపోతే నా పిల్లలు ఏమవుతారు, ఇలాగా ప్రతి ఒక్కరు కలవరముతోనే నా భవిష్యత్తు ఏమవుద్ది, నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనేక రకాల భయభ్రాంతులు చెంది జీవించే జనాలు కోకొల్లలు వాళ్ళలో మీరు. హల్లెలూయా. అల్లే చెప్పండి. లేదు మాస్టర్ గారు, నాకున్నంత ధైర్యం మీకు కూడా లేదన్న వాళ్ళు చేతులెత్తండి. యేసు ప్రభువుకు ఉన్నంత ధైర్యం కూడా నాకు ఆయనకంటే ఎక్కువ ధైర్యం ఉందని వాళ్ళు చేతులెత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందరు పిరికోళ్లే. ఎవరు? పిరికితనం అనేది విశ్వాస జీవితంలో పనికిరాదు. దేవుని సన్నిధిలో విశ్వాస జీవితం చేసేవాళ్ళు ఎలా ఉండకూడదు? పిరికి వాళ్ళుగా ఉండకూడదు. ధైర్యంగా ఉండాలి. మన దేవుడు సైన్యంలోకి అధిపతియగు యెహోవా సైన్యానికి ముందర నడుస్తాడట. ఎందుకు నడుస్తాడు తెలుసిన? ఆయనే బలము, ఆయనే ధైర్యము, ఆయనే విజయము, ఆయనే సమస్తము. ఆయన ముందుండి మనల్ని నడిపిస్తాడు. ఆయన ఉన్నాడనుకో మనకి జయమే కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే సమాధిని గెలిచిన ఒకే ఒక దేవుడు ఎవరు? మన ప్రభువైన. ఏ మనుషుడు సమాధిని గెలవాలా? మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే సమాధిని గెలిచాడు కనుక ఆయనే మనకు ధైర్యం. సమాధిని గెలిచిన మనుషుడు ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరు లేరు. గనుక నీతిమంతుడు ఎలా ఉండాలంట? సింహం వలె ధైర్యంగా ఉండాలి.